హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వర్షం మాత్రం ఫుల్ వస్తుంది మా ఊర్లో. ముత్యాలమ్మ బోనాల పండుగ జరిగింది. జరగడంతోనే పెద్ద వర్షం వస్తూనే ఉంది. రాలేదు, వర్షం వస్తూనే ఉంది. ముత్యాలమ్మ తల్లి మరి మహిమ చూపించింది. మరి మా ఆడబిడ్డలు వచ్చారు, మా ఇంటికి మగబిడ్డలు వచ్చారు. మరి చికెన్ అయితే రెడీగా అయింది. మటన్ మాత్రం సాయంత్రం వచ్చింది. అమ్మవారి కాడ కోసిన మటను. మరి చికెన్ ఫ్రై పులుసా శిఖల గారు? అందరూ ఓట్లు అడిగినాం. ఓట్లు అయితే 6 ఓట్లు ఫ్రైకి పడ్డాయి, 2 ఓట్లు పులుసుకు పడ్డాయి. మరి ఫ్రైకి ఓట్లు పడి ఎక్కువ పడ్డాయి కాబట్టి కలా చికెన్ మొత్తం 2 కేజీల కోండు తెచ్చుకురా. కేజీన్నర వస్తుంది చికెన్. కేజీన్నర వచ్చింది. మొత్తం కూడా సావేరంగా ఒకటే గిన్నెలో పెట్టింది. ఫ్రై చేస్తుంది, కళ మొదలు పెట్టింది. అవునా? ఓకే, ఏ విధంగా చేస్తున్నావు శ్రీకళ ఫ్రై? ఫస్ట్ నూనె వేసిన గిన్నె పెట్టిన, స్టవ్ ముట్టించిన, గిన్నె పెట్టిన, 3 బిర్యానీ ఆకులు వేసిన, ఒక దాల్చిన చెక్క వేసిన, ఒక లవంగం వేసిన, తర్వాతకి చికెన్కి ఉప్పు, కారం, అల్లం పేస్ట్, పసుపు పట్టించి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు 2 తాలింపులు వేసి, తాలింపు మగ్గాక చికెన్ ఇందులో వేసిన. చికెన్ బాగా కొంచెం మగ్గాక 2 టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వస్తే గ్రేవీ బాగా వచ్చింది. తర్వాత కొంచెం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. అది గంట చెప్పింది అనమాట. మటన్ కూడా అంతేనా? మటన్ అట్లా కాదు, మటన్ ఏం పట్టిను, ఓన్లీ తాలింపు వేసి చాలా సేపు మగ్గాక అత్తా. ఎందుకంటే మటన్ చాలా టైం తీసుకుంటారు కాబట్టి 2 గంటలు అల్లం వేస్తే. అదనమాట. చూడండి, వాళ్ళు ఒకటే మా ఇల్లు మొత్తం సంబరంగా అది ఆడ పిరగాలి అని మా రోహంగా ఏడి వీళ్ళు చూడండి, ఇక్కడ సిల్లు ఉతుకుంటున్నారు పిరగాలు ఇద్దరు. 7 రోజులు ఆడినాయి వ్యవహారాలు పెడుతున్నారు. మొత్తం మా నాన్న ముత్యాలమ్మ కాడ ఉండు. మరి ఆయన తోట కాడ పని జరుగుతుంది, మా పొలం కాడ పని జరుగుతూనే ఉంది. పొలం కాడ రేపు తోట వేస్తాను, 2 ముఠాలు పెడతాను. మరి మందు కట్టలు, మరి ఉరుకులు పరుగులు, నారు బేకాల, మందు కట్టలు వేయాల, మందు చల్లాల. మరి ఎందుకంట మంట పొద్దు ఎక్కువ కదా. నీవు కొంటా, నువ్వే అవుతాను. అయ్యో కళా, చెప్పాలనుంది చిన్న మాట చెప్పాలి కదా నువ్వు. నా మీద నడుతుంది అటు తిప్పి మరి అదైతే 5 నిమిషాలు అయిపోయింది. ముక్కలు పెద్దగా ఉన్నట్టుంది.